Hi friends, thank you so much for వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని మీరు స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలి. అదేంటంటే యాంబిగ్విటీ ఇన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నది ఈ వీడియో ఒక టాపిక్. బట్ ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే దీని ముందున్న వీడియోని ఖచ్చితంగా చూసి ఉండాలి. ఒకవేళ చూడకపోతే పైన ఐ బటన్లో దాని ఒక లింక్ ఇస్తాను, అది చూడండి ఫస్ట్. దాని తర్వాత ఇది కంటిన్యూ చేయండి. సో ఈ రెండు వీడియోస్ని మీరు 1 by 1 చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ అది చూడాలి, వీడియో నెంబర్ 90, దాని తర్వాత ఇది చూడాలి 91. ఓకే, సో అసలు యాంబిగ్విటీ అంటే అర్థం ఏంటి? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్తో వర్క్ చేసేటప్పుడు మనం యాంబిగ్విటీ అక్కరే అవకాశం ఉంది. యాంబిగ్విటీ మే అరైజ్ ఇన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వెన్ దేర్ ఈజ్ ఎ డేటా మెంబర్ ఆర్ మెంబర్ ఫంక్షన్ విత్ ద సేమ్ నేమ్ ప్రజెంట్ ఇన్ మోర్ దెన్ వన్ బేస్ క్లాస్. అంటే మన బేస్ క్లాస్లో వేరియబుల్ నేమ్స్ కానీ ఫంక్షన్ నేమ్స్ కానీ సేమ్ పేరుతో ఉంటాయి. ఇక్కడ చూడండి, మామ్ అనే క్లాస్లో వేరియబుల్ పేరు శాలరీ, డాడ్లో కూడా వేరియబుల్ పేరు శాలరీ. అలాగే దీంట్లో డిస్ప్లే ఉంది, దీంట్లో డిస్ప్లే ఉంది. బట్ ఇన్హెరిటివ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు చైల్డ్ క్లాస్లో 2 శాలరీ వేరియబుల్స్ ఉంటాయి. శాలరీ 2 ఉంటాయి. ఒకటి మామ్ క్లాస్లో వచ్చింది, ఒకటి డాడ్ క్లాస్ నుంచి వచ్చింది. అలాగే డిస్ప్లే ఫంక్షన్స్ 3 ఉంటాయి. ఒకటి మామ్ క్లాస్లోది, ఒకటి డాడ్ క్లాస్లోది, ఒకటి ఈ ఓన్ క్లాస్ డిఫైన్ చేసుకున్నది. ఇప్పుడు దీన్నే అంబిగ్విటీ అంటాం. అంటే మీరు చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అసలు చైల్డ్ క్లాస్ ఏ డిస్ప్లేని కాల్ చేయాలి, అర్థమైందా లేదా? అలాగే చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో మీరు శాలరీ ప్లస్ శాలరీ అంటే శాలరీ మీద 10% క్యాలిక్యులేట్ చేసి టోటల్ పాకెట్ మనీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ చైల్డ్ క్లాస్ ఏ శాలరీని కన్సిడర్ చేయాలి, మామ్ క్లాస్లోదా లేదా డాడ్ క్లాస్లోదా? సో ఇలాంటి కన్ఫ్యూషన్స్ వచ్చినప్పుడు దాన్ని అంబిగ్విటీ అంటాము. ఈ అంబిగ్విటీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది నేను ప్రీవియస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపులే. ఓకే, సో దీన్ని నేను ఫస్ట్ సేవ్ యాజ్ చేస్తాను. సేవ్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ 1.cpp. ఓకే, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ 1.cpp అనేది ప్రోగ్రామ్ నేమ్. ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ చేస్తాను చూడండి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే మామ్ అనే క్లాస్లో మనం తీసుకున్న వేరియబుల్ పేరు ఏంటంటే శాలరీ. సో కన్స్ట్రక్టర్లో అప్డేట్ చేశాను, ఫస్ట్ వేరియబుల్ని మార్చాను, కన్స్ట్రక్టర్లో అప్డేట్ చేశాను, దాని తర్వాత డిస్ప్లే ఫంక్షన్లో కూడా మార్చాను. సో 3 చోట్ల చేశాను మామ్ అనే క్లాస్లో. డాడ్ అనే క్లాస్లో కూడా ఏంటంటే ఫస్ట్ వేరియబుల్ని అప్డేట్ చేశాను, దాని తర్వాత కన్స్ట్రక్టర్లో వేరియబుల్ని మార్చాను, దాని తర్వాత డిస్ప్లే ఫంక్షన్లో కూడా దీన్ని మార్చాను. ఇప్పుడు 2 బేస్ క్లాసెస్లో మనకి సేమ్ వేరియబుల్ నేమ్స్ అండ్ సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే యాంబిగ్విటీ అరైజ్ అవుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు శాలరీ ఇంటూ 10 డివైడెడ్ బై 100 అన్నారు, ఇక్కడ కూడా శాలరీ ఇంటూ 10 డివైడెడ్ బై 100 అన్నారు. ఇక్కడ ఫంక్షన్ పేరు ఏంటంటే డిస్ప్లే అని చెప్పి అన్నారు. ఓకే, అండ్ ఫైన్, ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఫంక్షన్ని డిస్ప్లే కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే అంబిగ్విటీ అరైజ్ అవుతుంది. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. చూసారు అక్కడ శాలరీ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ది స్కోప్ అని చెప్పి అంటాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మీరు శాలరీ అంటున్నారు, కానీ ఏ క్లాస్లో శాలరీ అది క్లియర్గా చెప్పాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే మామ్ క్లాస్ నేమ్ ఇది స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఉపయోగించి, అంటే మామ్ క్లాస్లోనే శాలరీ అని అర్థం. మళ్ళీ డాడ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఓకే, 2 times కాల్ అని ఇవ్వాలి. సో శాలరీ అనే వేరియబుల్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం ఏంటంటే. ఓకే, అలాగే ఇక్కడ మీరు ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు రాజ్ డాట్ డిస్ప్లే అంటున్నారు ఏంటంటే. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ నేను ఈ మామ్ అనే ఆబ్జెక్ట్ తోటి డిస్ప్లేని కాల్ చేయడం తీసేస్తాను. ఓకే, అలాగే డాడ్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ తోటి డిస్ప్లేని కాల్ చేయడం తీసేస్తాను. ఇప్పుడు మీరు ఏంటంటే రాజ్ అనే ఆబ్జెక్ట్ తోటే కాల్ చేయాలనుకోండి. సపోజ్ రాజ్ అనే ఆబ్జెక్ట్ తోటి కాల్ చేస్తారు. సో మీరు సపోజ్ రాజ్ డాట్ ఇక్కడ ఏం చేయాలంటే మామ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఓకే అని చెప్పి డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేయాలి ఏంటంటే. అలాగే రాజ్ డాట్ డాడ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అండ్ అప్పుడు డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేయాలి. సో యాంబిగ్విటీ ఉన్నప్పుడు
మీరు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా పేరెంట్ క్లాస్లో ఉన్న అంటే బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని అంటే ఫంక్షన్స్ని కాల్ చేసేటప్పుడు ఈ విధంగా యూస్ చేయాలి. చూడండి ఒకసారి రాజ్ డాట్ అని చెప్పి మీరు క్లాస్ నేమ్ ఇచ్చి స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఇచ్చి అప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తారు. ఓకే, సో ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. చూసారా, మీకు రిజల్ట్లో ఎటువంటి మార్పు ఉండదు, బట్ యాంబిగ్విటీని మీరు ఎలా సాల్వ్ చేశారు అన్నది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి క్లియర్ కట్గా. మామ్ అనేది ఒక బేస్ క్లాస్, దీంట్లో శాలరీ అని ఒక వేరియబుల్, దానికి కన్స్ట్రక్టర్ ద్వారా అప్డేట్ చేస్తున్నాను, డిస్ప్లే ఫంక్షన్ ద్వారా శాలరీని డిస్ప్లే చేస్తున్నాను. అదే డాడ్ అనే క్లాస్లో కూడా సేమ్ శాలరీ అనే వేరియబులే ఉంది, డిస్ప్లే అన్న ఫంక్షనే ఉంది. ఓకే, సో ఇవి ఎప్పుడైతే కనుక చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయినాయో చైల్డ్ క్లాస్లో కన్స్ట్రక్టర్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీరు శాలరీ మీద 10%ని పాకెట్ మనీ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో మనకి బేస్ క్లాస్ వచ్చిన 2 వేరియబుల్ నేమ్ సేమ్. సో ఎలాగా డిఫరెన్షియేట్ చేయాలి? సో మనం ఏంటంటే క్లాస్ నేమ్ రాసి స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ రాసి డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, శాలరీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం చూపించాను. లైన్ నెంబర్ 42 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఇక్కడ మామ్ డాడ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు. ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మానేశారు, డైరెక్ట్గా మీరు చైల్డ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అనుకోండి ఒకసారి. బెస్ట్, ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా పర్లేదు. అప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ మరి ఈ కన్స్ట్రక్టర్స్ ఎలా కాల్ అవుతాయి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే? మామ్ అనే క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్, డాడ్ అనే క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ ఎలా కాల్ అవుతుంది? ఎలా కాల్ అవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే కనుక చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే దాని ఒక ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కూడా ఇంప్లిసిట్గా కాల్ చేయడం జరుగుతుంది. అందువలన మీరు మామ్ అనే క్లాస్కి డాడ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకపోయినా పర్లేదు, అవి ఆటోమేటిక్గా ఏంటంటే ఇంప్లిసిట్గా కన్స్ట్రక్టర్స్ కాల్ అయిపోయి వాటిలో ఒక వేరియబుల్స్ ఏంటంటే ఇనిషియలైజ్ అవ్వడం జరుగుతాయి. అందువల్ల మనకి రిజల్ట్ కూడా క్లియర్ కట్గా డిస్ప్లే అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఏంటంటే యాంబిగ్విటీని సాల్వ్ చేసే విధానం. అదేవిధంగా ఏంటంటే ఈ మల్టీ పుల్ ఇన్హెరిటెన్స్లో కన్స్ట్రక్టర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది కూడా నేను మీకు చిన్న హింట్ ఇచ్చాను ఏంటంటే, బట్ ఈ మల్టీ లెవెల్ అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్లో అంటే యాక్చువల్గా ఇన్హెరిటెన్సెస్లో కన్స్ట్రక్టర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని మీద నేను ఒక సెపరేట్ వీడియోనే చేయాలనుకుంటున్నాను. అదొక ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్ క్వశ్చన్ లాగా ఉంటుంది ఏంటంటే, సో అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ కోడింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.